అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం 1-10 అధ్యాయాలు చదువుకున్నాం. అందులో దేవుడు సృష్టిని ఎలా చేశాడు, ఏదెను తోట, ఆదాము, అవ్వ, మనుషుల పాపాల వల్ల వచ్చిన జల ప్రవాహము, నోవాహు యొక్క కుటుంబం, ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చదువుకున్నాం. ఈరోజు ఆదికాండం 11వ అధ్యాయం నుండి మనం చదువుకుందాం. నోవాహు జలప్రలయం తర్వాత నోవాహు, అతని కుటుంబం భూమి మొత్తం విస్తరిస్తూ ఉన్నప్పుడు జరిగిన ఒక ముఖ్యమైన సంగతి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. భూమి అందంతటా ఒక్క భాష, ఒక్క పలుకు ఉండెను. ఒక్క కుటుంబమే కదా రక్షింపబడింది, నోవాహు కుటుంబం. కాబట్టి ఒక్క భాషే అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకను మాట్లాడుకొనిరి. ఈ షీనారు దేశంలో చాలా మంది స్థిరపడ్డారు, దాన్ని ఒక పట్టణంగా చేద్దాము అని వాళ్ళందరూ మాట్లాడుకున్నారు అని మనకు అర్థమైంది. అక్కడ దాకా బాగానే ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారు? రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక్క పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండి అని మాటలాడుకొనుచుండగా మనుషులు ఏం చేస్తున్నారంట? మనం భూమంతా విస్తరించొద్దు, దేవుడిచ్చిన ఆజ్ఞని మీరుతున్నారు. భూమంతా విస్తరించొద్దు, ఈ ఒక్క చోటే ఉందాం, ఈ ఒక్క పట్టణంలోనే ఉందాం, ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కడదాం అంటే గర్వం ఎక్కువైపోతుంది, దేవుడి కన్నా గొప్పవాళ్ళు అయిపోవాలి అని. దానికన్నా ఇంకా చెడ్డ పని ఏంటి? ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మిగిలిన మనుషులందరినీ మనం బానిసలుగా చేసుకుందాం, మనం మాత్రమే బాగుందాం, రాజ్యం వెళ్దాం, మనం మాత్రమే ఇల్లు గట్టిగా కట్టుకుందాం, మిగిలిన వాళ్ళందరూ మనల్ని చూసి గొప్పగా మాట్లాడుకోవాలి, మనం పేరు సంపాదించుకుందాం. అంటే మనుషుల్లో గర్వం పెరిగిపోయింది. అందులోనూ అక్కడ ఉన్నది కొంతమందే కాబట్టి వాళ్ళందరూ కలిసి ఈ చెడ్డ పని చేద్దాము అని అనుకుంటున్నారు. దేవుడు ఎక్కడైనా కానీ ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించట్లేదు. గర్వంతో ఒక మనిషి ఇంకొక మనిషిని బానిసగా చేసుకుంటున్నాడు, పెత్తనం చెలాయిస్తున్నాడు అంటే దేవుడికి కోపం వచ్చింది. జలప్రవాహం కూడా అలాగే కదా వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ బలాత్కారులుగా తయారయ్యారు కాబట్టే కదా దేవుడు జలప్రవాహాన్ని రప్పించింది. వీళ్ళు కూడా ఇలా గర్వం ఎక్కువైపోయి మిగిలిన వాళ్ళందరి మీద మనం పెత్తనం చెలాయిద్దాం, మనం మాత్రమే బాగుందాం, మిగిలిన వాళ్ళని బానిసలుగా చేసుకుందాం, ఇటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ? యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దేవుడు ఏం చేశాడంట? కిందకి దిగి, ఇక్కడ చూడండి, మనము దిగిపోయి, నేను ఆల్రెడీ ముందే చెప్పా, దేవుడు అనే పదంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఉంటారు అని. దేవుడు అంట భూమి మీదకి దిగి వారి భాషను తారుమారు చేస్తాడంట. కాబట్టి వాళ్ళందరూ కూడా భూమి అంతటా చెదిరిపోయాను, ఇంకా ఆ పట్టణాన్ని కట్టడం మానుకున్నారు. ఇక్కడ చూడండి, చెడ్డ వాళ్ళందరూ కలిసి ఏదైనా చెడ్డ పని చేద్దాం, భూమి మొత్తాన్ని ఆక్రమించుకుందాం అనే ఆలోచనలు వస్తే దేవుడే వాటిని చెదరగొడతాడు అని మనకు అర్థమవుతుంది. ఇట్లాంటివి దేవుడు ఎన్ని చేసి ఉంటాడో. ఎంతో మంది ఈ భూమిని నాశనం చేద్దామనో, ఈ భూమిని ఆక్రమించుకుందామనో, మిగతా వాళ్ళని బానిసలుగా చేసుకుందామనో చాలా ప్రయత్నాలు చేసి, అందులోనూ ఈ చెడ్డ వాళ్ళందరూ కలిసి ఏదన్నా ఒక పని చేద్దాం అని అనుకుంటే దేవుడు దాన్ని చెదరగొట్టేస్తాడు. అవి మనకి ఎప్పటికీ తెలియకుండా పోవచ్చు, కానీ దేవుడు ఎప్పటికీ మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు అనే విషయాన్ని మాత్రం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు భూమి మీద ఉన్న చెడ్డ వాళ్ళందరూ కలిసిపోయి మనం మాత్రమే బాగుందాం, మనకు నచ్చిన వాళ్ళందరినీ చంపేద్దాం, బానిసలుగా చేసుకుందాం, ఇట్లాంటి ఆలోచన వారికి ఉండిందనుకోండి, భూమి పరిస్థితి ఏమైపోద్ది? ఇట్లాగా ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళందరూ కలిసి ఏకమవ్వకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడంట? భాషల్ని తారుమారు చేసి భూమి అంతటా కూడా వారిని చెదరగొట్టేశాడంట. ఇప్పుడు ఇన్ని రకాల భాషలు, ఇన్ని రకాల ఆచారాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే, దేవుడు ఇక్కడ భాషల్ని తారుమారు చేసి అందరినీ కూడా చెదరగొట్టేయడం వల్ల అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి బాబెలు అని పేరు పెట్టబడింది. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. బాబెలు, దీన్నే బబులోను అని కూడా అంటారు. ఈ సిచ్యువేషన్ని బబులోను గోపురం అని కూడా మన క్రైస్తవులు చాలాసార్లు సంబోధిస్తారు, గుర్తుపెట్టుకోండి. అక్కడి నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను, అంటే భూమి మొత్తానికి మనుషుల్ని పంపించేశాడు.
మనుషులు కలిసి ఉండొచ్చు, మనుషులు కలిసి ఉండడం దేవుడికి ఇష్టం, ఒకరినొకరు ప్రేమించుకోవడం ఇష్టం. కానీ చెడ్డ పనులు చేయడానికే మనుషులు కలవకూడదు, చెడ్డ పనులు చేయుటలో మనుషులు ఏకం అవ్వకూడదు. అది దేవుడికి ఇష్టం లేని పని. షేము వంశావళి ఇది. అదేంటి, మనం 10వ అధ్యాయంలో కూడా షేము వంశావళి చూసాం కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే 10వ అధ్యాయంలో మనం చూసింది షేము కుమారులు అందరి గురించి. కానీ ఈ 11వ అధ్యాయంలో షేము గురించి మళ్ళీ ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే మనకి అబ్రహాము ఎలా వచ్చాడో తెలియడానికి. అబ్రహాముని అంతకు ముందు అబ్రాము అని పిలిచేవాళ్ళు. ఈ అబ్రాము గురించి మనం చదువుకుంటా వెళ్దాం. అతడు ఎలా వచ్చాడు, అతడి వంశావళి ఏది అంటే దేవుడు షేము వంశావళిలో ఎవరిని ఎంచుకున్నాడు. షేము ద్వారా అబ్రహాము రావడానికి, అబ్రహాము ద్వారా దావీదు, దావీదు ద్వారా ఫైనల్గా యేసుక్రీస్తు వారు రావడానికి దేవుడు ఏ వంశావళిని ఎంచుకున్నాడు అనేది మనకి మరలా తెలియడం కోసం షేము వంశావళిని ఇక్కడ మరలా రాయించడం జరుగుతుంది. పైన 10వ అధ్యాయంలో మనం చదువుకున్న షేము వంశావళి యొక్క ఉద్దేశం వేరు, ఇక్కడ మరలా రాస్తున్న షేము వంశావళి యొక్క ఉద్దేశం వేరు. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలహును కనెను. అర్పక్షదు షేలహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేలహు 30 ఏండ్లు బ్రతికి ఏబెరును కనెను. షేలహు ఏబెరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబెరు 34 ఏండ్లు బ్రతికి పెలుగును కనెను. ఏబెరు పెలుగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెలెగు 30 ఏండ్లు బ్రతికి రయును కనెను. పెలెగు రయును కనిన తరువాత 290 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయు 32 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. రయు సెరూగును కనిన తరువాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరహును కనెను. నాహోరు తెరహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. చూడండి, తెరహు ఎలా పుట్టాడు, తెరహు ద్వారా అబ్రాము ఎలా వచ్చాడు. ఈ అబ్రామునే మనం తర్వాత అబ్రహాముగా చదువుకుంటాం, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విషయం చెప్తాను. ఈ తెరహు అబ్రాము వీళ్ళ గురించి చెప్పడానికి ఈ వంశావళి మొత్తం చెప్పాడు. ఈ వంశావళిలో మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయుష్ తగ్గుతా వచ్చింది. చూడండి, 403, 430, 290, 200, 207, 119 ఆయుష్ తగ్గిపోతా వస్తుంది మనుషులది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా అబ్రాము వరకు వచ్చాడు కదా దేవుడు. ఈ అబ్రాము గురించి ఎందుకు చెప్తున్నాడు దేవుడు మనకి అనేది మనం చూద్దాం. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలండి, తెరహు కరెక్ట్గా 70 ఏళ్ళకి ముందు అబ్రహామును కన్నాడు, తర్వాత నాహోర్ని, తర్వాత హారాన్ అని కాదు. ఇంకా చాలామంది కుమారులు కుమార్తెలు తెరహుకి పుట్టారు. అబ్రహాము మొదటి కుమారుడు కూడా కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 70 ఏళ్ళప్పుడు కుమారుల్ని కంటం స్టార్ట్ చేశాడు తెరహు, అంతే. అంతేగాని అబ్రహాముని 70వ సంవత్సరంలో కన్నాడు అని కాదు. అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళ ముగ్గురు గురించి ఎందుకు రాశాడు అంటే వీళ్ళ ముగ్గురు గురించి మనం చదువుకుంటాం కాబట్టి వాళ్ళ ముగ్గురు గురించి ప్రత్యేకంగా రాశాడు. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరు అను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. ముందు హారాన్ చనిపోయాడు. అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు శారయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. ఈ మిల్కా అనే ఆవిడెవరు? హారాను కుమార్తె. శారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారయి అను తన కోడల్ని తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. వీళ్ళందరూ ఎక్కడ స్థిరపడ్డారండి? హారాను. హారాను అనే ఊరిలో స్థిరపడ్డారు. ఈ హారాను అనే ఊరి పేరు మీరు గుర్తుపెట్టుకోండి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. అబ్రహాము తండ్రి అయిన తెరహు ఎక్కడ చనిపోయాడు? హారాను అనే ఊరిలో చనిపోయాడు. ఈ హారాను అనే ఊరి నుండి అబ్రహాము యొక్క ప్రయాణం అనేది స్టార్ట్ అవుద్దండి. అసలు అబ్రాము ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, అబ్రాము యొక్క వంశావళి ఏది అని మోషే ఇజ్రాయేలీలందరికీ తెలియడానికి ఈ అధ్యాయంలో ఇలా రాయించాడు. మనం 12వ అధ్యాయం చదువుకుందాం.
ఈ 11వ అధ్యాయంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తెరహు. ఈ తెరహు అనే వ్యక్తికి అబ్రాము, నాహోరు, హారాను అనే 3 పిల్లలు. ఈ హారాను అనే వ్యక్తి ముందుగానే చనిపోయాడు. అబ్రహాము భార్య పేరు శారయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఈ మిల్కా అనే ఆవిడ ఎవరి కుమార్తె? మళ్ళీ హారాను కుమార్తె. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తర్వాత ఇది మీకు ఉపయోగపడిద్ది. 12వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. 12వ అధ్యాయం. యెహోవా అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలండి, నీ ద్వారా జనాలందరినీ ఆశీర్వదిస్తాను అంటే అబ్రహాము ద్వారా యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు ద్వారానే ఇవాళ మనుషులందరికీ పాపం నుండి విమోచన కలుగుతుంది. కాబట్టి ఇది అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో యేసుక్రీస్తు దాగి ఉన్నాడు అని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకసారి మ్యాప్లో కూడా మనం చూద్దాం. ఇది మనం ఉండే ప్లేసు ఇండియా. ఇక్కడ నుండి మనం ఇక్కడికి వెళ్ళిపోతే ఇది అబ్రహాము ఉన్న ప్రాంతం హారాను. ఇక్కడ నుండి దేవుడు ఇక్కడికి వెళ్ళమంటున్నాడు, కనానికి. ఇప్పుడు అబ్రహాము ఉన్న ఈ హారాను అనే ఊరు నుండి దేవుడు వెళ్ళమన్న కనాను అనే ఊరు సుమారుగా ఒక 700-750 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పట్లాగా మనకున్నట్టుగా ట్రైన్లు, కార్లు, ఫ్లైట్లు అవి ఏం లేవు. అబ్రహాముకి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలా వెళ్ళాలి? కాలినడకనే వెళ్ళాలి. కేవలం అబ్రహాం ఒక్కడే కాదండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఆ టైంలో వీళ్ళది బాగా ధనం, బాగా సంపద ఉన్న వంశం. అబ్రహాము యొక్క భార్య, వీళ్ళకి అనేక మంది పనివాళ్ళు, మరలా వీళ్ళు పోషించే అనేక మంది పశువులు, ఇంతమందిని సుమారుగా కొన్ని వందల మందిని ఎంటబెట్టుకుని అబ్రహాం బయలుదేరుతున్నాడు. మళ్ళా వాళ్ళతో కూడా వాళ్ళు పెంచి పోషించే పశువులు, ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏమంటున్నాడు? ఇవన్నిటిని కూడా తీసుకుని హరాను అనే దగ్గర నుండి కనాను వచ్చే నువ్వు, నేను నీకు కనాను ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆ దేశాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసుకున్నాడు. దేవుడు ఈ 12వ అధ్యాయంలో అబ్రహాముతో చేసుకున్న వాగ్దానం చాలా ముఖ్యమైనది, మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. లోతు అతనితో కూడా వెళ్ళాను అంటే లోతుని ఎవరు చూసుకుంటున్నారు? ఒక గార్డియన్ లాగా అబ్రామే చూసుకుంటున్నాడు. ఎందుకంటే లోతు వాళ్ళ తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు కాబట్టి. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల గలవాడు. 75 సంవత్సరాలు. అబ్రహాముకి 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ఇదిగో నీకు సంతానాన్ని ఇస్తాను, కానానుకు వెళ్ళు అని వాగ్దానం చేశాడు. ఈ 75 అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అబ్రహాముకి దేవుడు ఈ వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేర్చాడు అని మనం మాట్లాడుకునేటప్పుడు ఇది మనకు ఉపయోగపడింది. అబ్రాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానుకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఫైనల్గా దేవుడు ఏ దేశం అయితే చూపించాడో ఆ దేశానికి, కనాను అనే దేశానికి అబ్రహాము వచ్చేసాడు. వీళ్ళేదో ఒక్క రోజులో వచ్చేలేదండి, దేవుడు 2-3 వచనాల్లోనే అక్కడ నుంచి వెళ్ళమన్నాడు, వీళ్ళు వచ్చేసారు కదా అని అంత సింపుల్గా అనుకోకండి. కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి ఉంటాడు అబ్రహాము. అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షమునద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. కనానీయులు అంటే వీళ్ళకి చాలా ఆచారాలు ఉంటాయి. వీళ్ళ పితరులు ఎవరు అనేది మనం 9-10 అధ్యాయంలో మాట్లాడుకున్నాం కదా. అనేక రకమైన ఆచారాలు, ఉదాహరణకి వాళ్ళు విగ్రహాలుగా పెట్టుకుని వేటినైతే పూజిస్తున్నారో వాటికి తమ పుట్టిన పిల్లలను కూడా, చిన్న పిల్లలను కూడా బలిచ్చేంత మూఢమైన ఆచారాలు కలిగిన వ్యక్తులు ఈ కనానీయులు. అందుకే బైబిల్లో ఈ కనానీయులన్నా వాళ్ళ ఆచారాలన్నా దేవుడికి చాలా కోపం. వెళ్ళే కొద్దీ మనం చదువుకుంటూ వెళ్దాం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ముందుగా హారాన్లో ఉన్నప్పుడు దేవుడు ఒకసారి ప్రత్యక్షమయ్యాడు అబ్రాముకి, మళ్ళా కనానుకు వచ్చిన తర్వాత మళ్ళా ప్రత్యక్షమై మళ్ళా చెప్తున్నాడు. ఈసారి రెండోసారి కూడా మళ్ళా దేవుడు ఆ వాగ్దానాన్ని గుర్తు చేసినప్పుడు అబ్రాము ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. కనాను దేశంలో, ఇజ్రాయేల్ దేశంలో దేవుడు ఏ దేశాన్ని అయితే ఇవ్వబోతున్నాడో ఆ దేశంలో కట్టిన మొదటి బలిపీఠం ఇది. ఎక్కడ? మోరే దగ్గరనున్న సింధూర వృక్షము. ఇక్కడ అబ్రహాము కనాను దేశంలో మొదటి బలిపీఠాన్ని కట్టాడు. ఒక రకంగా ఇజ్రాయేలీల యొక్క మొదటి బలిపీఠం ఆ ఇజ్రాయేల్ దేశంలో అని కూడా మనం చెప్పొచ్చు.
అక్కడి నుండి అతడు బయలుదేరి బేతెలుకు తూర్పు దిక్కునున్న కొండకు చేరి పటమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఈ కనాను దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాడు అబ్రాము. ఎందుకు తిరుగుతూ ఉన్నాడు? మరి వీళ్ళకి చాలా గొర్రెలు అవన్నీ ఉంటాయి కదా, అవి ఎప్పుడు తింటా ఉండాలి, నీళ్లు తాగుతూ ఉండాలి. కాబట్టి వీళ్ళు ఆ ఊరు మొత్తం కూడా తిరుగుతూ ఉన్నారు. వాటికి తగిన ప్లేస్ కూడా ఎత్తుక్కుంటా ఉన్నారు. మీరు ఇక్కడ గమనించాలి, అబ్రహాము వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశం మొత్తం కూడా వర్షంపై ఆధారపడి నడిచే దేశం. వర్షం బాగా పడితే బాగుంటుంది, వర్షం పడపోతే కరువు వచ్చింది, అటువంటి ప్రాంతం. కానీ మోషే ఐగుప్తులో నుండి ఇజ్రాయేలీని విడిపించి తీసుకెళ్లేటప్పుడు మాత్రం ఈ కనాను ఇజ్రాయెల్ దేశం అనేది మంచి దేశం, అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం అంటాడు దాన్ని. అప్పటికి ఇప్పటికి తేడా ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఇజ్రాయెల్ ప్రాంతంలో ఆ యోర్దాను నది మాత్రమే 365 రోజులు ప్రవహించిద్ది. మిగిలిన ప్రాంతం అంతా కూడా వర్షంపై ఆధారపడి జీవించేది. ఏ టైంకి? అబ్రహాము టైంకి. అది మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి అబ్రహాం ఏం చేస్తున్నాడు? తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ పోషించాలి కదా, ఆ పశువుల్ని, అక్కడ ఉన్న పని వాళ్ళందరినీ. అందుకని ఆ కనాను దేశంలోనే అటు ఇటు సంచరిస్తూ ఎక్కడికి వెళ్ళినా కానీ యెహోవా నామమున ప్రార్థన చేయడం. ఇది రెండోసారి చూస్తాం మనం. ఎక్కడ చూసాం మనం? ఏనోషు దగ్గర చూసాం. అబ్రహాము విశ్వాసంతోనే ఉన్నాడు దేవుడి పట్ల అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆ కనాను అనే ఊర్లోనే తిరుగుతూ ఉన్నాడు. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఆ కనాను దేశం అంతా వీళ్ళందరూ సంచరిస్తూ ఉన్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేశంలో ఏం జరిగిందంట? అప్పుడు దేశంలో కరువు వచ్చెను. ఇందాక చెప్పాను కదా, వర్షం పడిపోతే కరువు వచ్చేద్దా దేశంలో అని. కరువు వచ్చింది. ఆ కరువు వచ్చింది కాబట్టి ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. దేవుడు ఇస్తాను అని వాగ్దానం చేసిన కనాను దేశంలో నుండి అబ్రహాం ఎటు వెళ్ళిపోతున్నాడు? ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మ్యాప్ లో చూడండి, ఇది కనాను ప్రాంతం, ఇజ్రాయేల్ ప్రాంతం. ఇక్కడ నుండి ఐగుప్తు అంటే ఇక్కడికి వస్తున్నాడు. ఐగుప్తులో నదులు ఎక్కువ, కొంచెం బాగుంటది కాబట్టి అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉందాం, అక్కడైతే ఇతని పని వాళ్ళకి, ఇతడి పశువులకి ఆహారం దొరికింది అన్న ఉద్దేశంతో అబ్రాహాం ఏం చేశాడు? తన అందరిని తీసుకుని ఐగుప్తుకు వెళ్ళాడు. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారైతో, ఇదిగో నీవు చక్కని దానివి అని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. ఇక్కడ మీరు గమనించాలండి, ఆ కాలంలో ఐగుప్తీయులకి కఠినమైన పద్ధతులు, మూఢాచారాల్లో నివసించేవాళ్ళు. శారైకి సుమారుగా 60 సంవత్సరాలు ఉన్నప్పటికీ, 60 సంవత్సరాలు అంటే యంగే కదా ఆ టైంలో, ఇప్పుడంటే 60 సంవత్సరాలు అంటే ముసలోళ్ళు, ఆ టైంలో యంగ్. 100 సంవత్సరాలకు కూడా పిల్లలు కనేవాళ్ళు. అట్లాగా శారైకి 60 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆవిడ చూడడానికి అందంగా ఉండేది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఇదిగో శారైని తీసుకుంటారు, నన్ను చంపేసి నా ఆస్తి మొత్తాన్ని దొంగలిస్తారు. అట్లా జరగకుండా ఉండడానికి నువ్వు నా సహోదరివి అని చెప్పు, వాళ్ళు అప్పుడు మనల్ని ఏం చేయకుండా బ్రతకనిస్తారు అని అబ్రహాం ఏం చేశాడు? ఒక ఐడియా చెప్పాడు. శారై ఎందుకు ఒప్పుకుంది? అట్లా ఒప్పుకోకూడదు కదా. అబ్రహాము ఎందుకు అబద్ధం ఆడాడు? అట్లా ఆడకూడదు కదా అని మీరు అంటారేమో. ఇక్కడ మీరు గమనించాలండి, తర్వాత వచనాల్లో కూడా మనం చదువుకుంటాం. అబ్రహాముకి ఒక రకంగా శారాయి భార్య, ఇంకొక రకంగా చెల్లి. ఎందుకంటే అబ్రహాము యొక్క తండ్రి తెరహు ఒకటే పెళ్లి చేసుకోవాలా. అప్పట్లో వాళ్ళు ఎక్కువ మందిని కూడా పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. తెరహు యొక్క ఒక భార్యకి పుట్టింది అబ్రామ్ అయితే, ఇంకొక భార్యకి పుట్టింది శారాయి. ఒక రకంగా చూస్తే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, ఇంకొక రకంగా చూస్తే అబ్రహాముకి శారాయి సహోదరి. ఇక్కడ మీరు గమనించాలి, అప్పట్లో వాళ్ళు విగ్రహారాధనలో ఉన్నారు. అంటే అన్యుల ఆచారాలు, మూఢనమ్మకాల్లో మునిగిపోయి ఉన్నారు. దేవుడు అబ్రహాముని పిలుచుకునేంత వరకు కూడా వీళ్ళు మూఢనమ్మకాలతోనే, అన్య ఆచారాలతోనే బ్రతికారు. అబ్రహాము ద్వారా దేవుడు వీళ్ళందరినీ మార్చుకున్నాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండట చూచి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడసాగిరి. గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఫరో ఏమనుకున్నాడు? ఏమని, నేను పెళ్లి చేసుకోవచ్చు, వీళ్ళందరినీ నేను పోషిస్తాను, నేను వీళ్ళకి డబ్బులు అన్నం పెడతాను కదా, కాబట్టి ఏమనిచ్చి నాకు పెళ్లి చేస్తారు, శారాయినిచ్చి నాకు పెళ్లి చేస్తారు అనేమో ఫరో అనుకున్నాడు. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అబ్రహాం ఆల్రెడీ ఆస్తి గలవాడు, ఇంకా ఎక్కువ ఇచ్చాడంట ఫరో. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి
ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రాహాముని పిలిచి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్ము అని చెప్పాను. ఇక్కడ మీరు గమనించాలి, ఈ ఆదికాండం ఎవరు రాస్తున్నారు? మోషే. ఎప్పుడు రాస్తున్నాడు? ఇజ్రాయేలీని ఐగుప్తులో నుండి కనాను తీసుకెళ్లేటప్పుడు. ఐగుప్తులో నుండి ఇజ్రాయేలీని విడిపించడానికి దేవుడు ఎలా అయితే 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద దేవుడు రప్పించాడో, సేమ్ అలాగే అబ్రహాము శారా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కూడా దేవుడు తెగుళ్ళు రప్పించాడు. అయితే ఈ ఫరో ఏం చేశాడు? ఆ తెగుళ్ళకి భయపడి అబ్రహాముని వాళ్ళని పంపించేశాడు. కానీ మోషే దగ్గర ఫరో ఏం చేశాడు? అతడు కుమారుడు చనిపోయేంత వరకు కూడా మనసు మార్చుకోవాలా, ఆ తర్వాత కూడా ఇజ్రాయేలీల వెనకాల పడ్డాడు. అయితే దేవుడు తెగుళ్ళు రప్పించి తన ప్రజల్ని కాపాడుకుంటున్నాడు ఈ ఐగుప్తీల నుండి అనే థీము అబ్రహాము దగ్గర కనబడింది, మోషే ఇజ్రాయేలీల దగ్గర కూడా కనబడింది. దేవుడు ఇజ్రాయేలీలకి నేను ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాను అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇవన్నీ కూడా చెప్తున్నాడు. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఇజ్రాయేలీలకు కూడా వాళ్ళు కలిగిన ఆస్తి మొత్తాన్ని ఎంటబెట్టుకుని ఐగుప్తు దేశంలో నుండి మోషే విడిపించాడు అని మనం చదువుకుంటాం. అబ్రహాము జీవితంలో కూడా అటువంటి సిచ్యువేషన్ ఒకటి జరిగింది. ఈ సందర్భం తర్వాత అబ్రహాము మరలా కనానుకి, తను ఎక్కడి నుండి అయితే వచ్చాడో అదే వాగ్దాన దేశానికి వెళ్ళిపోయాడు అని మనం చదువుకుంటాం. 13వ అధ్యాయం నుండి రేపు మనం చదువుకుందాం. అబ్రహాము తిరిగి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది రేపొద్దున మనం చదువుకుందాం. ఈ 11, 12 అధ్యాయాల్లో మనం ఏం చదువుకున్నాం? దేవుడు బాబెలు గోపురం దగ్గర చెడ్డవాళ్ళందరూ కలిసి ఏదైనా పని చేద్దాం అనుకుంటే దాన్ని చెడగొడతాడు, ఎప్పుడు కూడా తన ప్రజల్ని కాపాడతాడు అనే విషయాన్ని ఈ 11వ అధ్యాయం ద్వారా మనం గుర్తించాలి. అబ్రహాము యొక్క ఆరంభం, బైబిల్లో అబ్రహాము చాలా ముఖ్యమైన వ్యక్తి. దేవుడు మాట్లాడగానే తనకు కలిగిన సమస్తాన్ని తీసుకుని వెళ్ళిన వ్యక్తి. ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పలా దేవుడు, ఆ దేశం ఎలా ఉంటుందో కూడా తెలీదు. అయినా దేవుడు మాట్లాడాడు కాబట్టి ఆయన నాకు మంచి చేస్తాడు అని దేవుడి మీద విశ్వాసంతో అబ్రహాము ఆ హారాన్ని వదిలిపెట్టి కనాను దేశానికి బయలుదేరాడు. తండ్రి చనిపోయిన తర్వాత అబ్రహాము సుమారుగా 75 సంవత్సరాలప్పుడు ఆ హారాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడు? కనానుకు వచ్చాడు. ఆ కనాన్లో అబ్రహాము ఎలా బ్రతికాడు? దేవుడు మరలా తాను చేసిన వాగ్దానాన్ని అబ్రహాముకి ఎలా గుర్తు చేశాడు? వీళ్ళు కనాన్లో కరువు రావడం వల్ల ఐగుప్తు దేశానికి ఎలా వెళ్ళారు? ఐగుప్తు దేశంలో కూడా దేవుడు అబ్రహాముకి శారాయికి తోడుండి వీళ్ళని మరలా తిరిగి కనాను దేశానికి ఎలా రప్పించాడు? ఇవన్నీ కూడా ఈ 11, 12 అధ్యాయాల్లో మనం చూసాం. 13వ అధ్యాయాన్ని రేపొద్దున మనం చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.